అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ 75వ భారత రాజ్యాంగ దినోత్సవం మొత్తంగా దేశవ్యాప్తంగా జరుపుకున్న సమయం ఒక విధంగా మాకు ఆనందము, ఒక విధంగా విషాదం కూడా. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగంలో దళితులకు ఒరిగిందేమీ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపు 292 మందితో కమిటీ వేస్తే దాంట్లో 7 మందే పనిచేశారు. ఆ 7 మందిలో ప్రధానంగా కీలక పాత్ర అల్లాడి కృష్ణస్వామి గారు చెప్పినట్టు కీలక పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వహించాడు. మరి రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను అందమైన దేవాలయాన్ని కట్టాను, ఆ దేవాలయంలో దేవుని పెట్టగా దయ్యం జరిపోయిందని. ఈ రాజ్యాంగం సరిగ్గా పనిచేయకపోతే మొట్టమొదటి కాల్చేవాడుగా నేనని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్. ఎందుకు ఇవాళ మేము బాధపడుతున్నామంటే భారత రాజ్యాంగము మనకు హక్కులతో పాటు బాధ్యత ఇచ్చింది. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వాన్ని ప్రధానంగా అంచనా పెట్టుకుని బౌద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. దాన్ని చెప్తూ అయితే ఇక్కడ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన 3 వ్యవస్థలు పెట్టాడు. ఒకటి రిజర్వ్ బ్యాంకు, రెండోది జ్యుడిషియరీ, మూడోది న్యాయ వ్యవస్థ, తర్వాత అట్లాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్. అయితే ఈ 3 మోడీ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశాడు. ఎట్లా నిర్వీర్యం చేశాడంటే 370 ఆర్టికల్, తలాక్, తర్వాత బాబ్రీ మసీదు, మరి ఇంక కొన్ని తీర్పుల్లో వివాదాస్పదంగా అంటే కుట్రపూరితంగా పాలక వర్గాలు చెప్పినట్టు విని స్వయం ప్రతిపత్తిని కోల్పోతూ వాళ్ళు తీర్పు చెప్పినందుకే ఒక అతను ఎంపీ చేశారు, ఇంకొకను చైర్మన్ చేశాడు. అంటే ఎంత లోపాయకరంగా ఇవాళ జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది. ఇక తర్వాత బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ అనేది స్వయం ప్రతిపత్తి గల బ్యాంకు. దాంట్లో కూడా ఏం చేశాడు, మొత్తంగా కూడా 27 కోట్ల రూపాయలు రిలయన్స్, ఆదాని, అంబానీ వీళ్లకు నష్టం వచ్చిందని అంటే రద్దు చేశాడు. సామాన్య రైతు దాదాపు 10,000 రూపాయలు ఇవ్వాలంటే ఆయనంటూ ఆవును, ఎద్దును తీసుకెళ్లేసి స్వాధీనం చేసుకునే బ్యాంకులు 1,000 కోట్ల రూపాయలు వాళ్లకు ఉచితంగా ఇచ్చేసి రద్దు చేశారు బ్యాంకు. ఇది మోడీ కుట్ర. అంతేకాదు ఇవాళ మొత్తంగా కూడా ఎల్ఐసిలో కొన్ని 1,000 కోట్ల రూపాయలు అదానికి సొంతం చేశాడు. ఆయన ఉన్నటువంటి ఆస్తుల్లో ఆయనకు ఈ బ్యాంకు ఎల్ఐసి బ్యాంకు చేశాడు. అంటే ప్రజల డబ్బు మోడీ పందారం చేస్తున్నాడు. దీంట్లో పర్సంటేజ్ బిజినెస్ ఉంది. అట్లాగే జ్యుడిషియరీ కూడా కొలీజియం ఉండేది. ఆ కొలీజియంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు 3 ఉంటారు. ఇవాళ రాష్ట్రపతి ఉన్నారు తప్ప ప్రతిపక్ష కొలీజియం లేకుండా అక్కడే హోమ్ మినిస్టర్ పెట్టారు. అంటే తాము చెప్పిన వాడికే కొలీజియంలో సిజిఐకి ఇవ్వడానికి ఒక కుట్ర ఇవాళ భారతదేశం. అంటే రాజ్యాంగము పెనుముప్పులో పడ్డది. ఎంత పెనుముప్పులో పడిందంటే ఇవాళ మొత్తంగా కూడా ఈ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా మార్చాలో అన్ని రకాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఆర్ఎస్ఎస్ చెప్పాడు. ఆయన ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన, మీరు కార్యకర్తలు చెప్తూ మీరు కామ్గా ఉండండి, రాజ్యాంగం పైన ఏం కామెంట్ ఇవ్వద్దండి, నెమ్మదిగా ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగం పోవాలని. ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే సనాతన ధర్మం. ఏంటి సనాతన ధర్మం అంటే ముందులాగా మూతికి ముందు కట్టుకుని చేతికి చీపులు కట్టుకుని వీధుల్లో తిరిగి గుడికి బడికి దూరంగా ఉండే వ్యవస్థను తిరిగి రావాలని కుట్ర చేస్తున్నారు. ఈ మనువాద రాజ్యాంగం వస్తే తిరిగి అదే బ్రతుకొస్తుంది, విద్యకు దూరం చేస్తుంది. ఇవాళ పీపీపీ పేరుతో మొత్తంగా 17 ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవడో పుస్తకండి 70,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి బిల్డింగులు కడితే 17 చోట్ల కడితే దాంట్లో 4 మాత్రమే పనిచేస్తున్నాయి. అవి 4 నడిచేటివి ఎందుకు నడిపారు? మరి ఇవాళ 20,000 కోట్ల రూపాయలు మీరు సాయిబాబాగా ఉత్సవాలకు ఇచ్చారు. మరి అంతే డబ్బు ఎందుకు ఈ ప్రైవేట్ కాలేజీ పెట్టుకంటే పేదలకు విద్యను దూరం చేయడానికి వాళ్ళ కుట్ర జరుగుతూ ఉంది.